ఉదయం 3 గంటల సమయం నుంచి 5 గంటల మధ్య నిద్ర లేస్తే ఏమి జరుగుతుందో తెలుసా? దీన్నే మనం బ్రహ్మ ముహూర్తం అంటాం. ఈ సమయంలో నిద్ర లేయడంలో ఏమి జరుగుతుంది, ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ శాస్త్రాలలో ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. ఈ సమయంలో ప్రకృతి మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. పక్షులు కూడా ఇంకా పూర్తిగా మేల్కొనవు. చుట్టూ నిశ్శబ్ద వాతావరణం నెలకొంటుంది. అందుకే ఈ సమయాన్ని దేవతల సమయంగా, జ్ఞాన సమయంగా పెద్దలు భావిస్తారు. చాలా మందికి ఒక సందేహం ఉంటుంది. అకస్మాత్తుగా ప్రతిరోజు 3 లేదా 4 గంటలకు నిద్ర లేస్తుంది. దీనికి ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? శాస్త్రాల ప్రకారం మన జీవితంలో కొత్త మార్పులు జరగబోవచ్చు అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతున్నప్పుడు లేదా మనసు ప్రశాంతతను కోరుకున్నప్పుడు ఇలాంటి అనుభవాలు రావచ్చని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో లేచి దేవుణ్ణి స్మరించి వ్యక్తికి జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని అనేక గ్రంథాలు పేర్కొంటాయి. అందుకే మహర్షులు, యోగులు, తపస్సులు ఈ సమయంలో ధ్యానం చేసేవారు. ఈ సమయంలో చేసిన జపం సాధారణ సమయాల్లో చేసిన జపం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. అందుకే ఉదయం లేవగానే దేవుని పేరు జపించడం, దీపం వెలిగించడం, విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా లలితా సహస్రనామం వినడం చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు 3 గంటలకు లేవడం మాత్రం సరిపోదు. సరైన నిద్ర లేకుండా బలవంతంగా లేస్తే ఆరోగ్య సమస్యలు రావచ్చు. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయి శరీరానికి తగిన విశ్రాంతి ఇచ్చి బ్రహ్మముహూర్తంలో లేవడం ఉత్తమమని చెప్పవచ్చు. పురాణాల ప్రకారం ఈ ముహూర్తంలోనే మేలుకొని తపస్సు చేసే గొప్ప విజయాలు సాధించారని చెప్పబడుతుంది. ఈ సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీటి వల్ల తీసుకునే నిర్ణయాలు కూడా స్పష్టంగా ఉంటాయి అని చెప్పవచ్చు. కొంతమంది జ్యోతిష్య పండితులు ఉదయం 3 నుంచి 5 మధ్య మేలుకుంటే ఇది దైవస్మరణకు ఒక సంకేతం కూడా భావిస్తారు. దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి ఇచ్చే అవకాశం చూడాలని చెప్తారు. మిత్రులారా, మన జీవితంలో కొన్ని సంఘటనలు చాలా సాధారణంగా కనిపించిన వాటి వెనుక లోతైన ఆధ్యాత్మిక అర్థాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి ఏమిటంటే ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య అకస్మాత్తుగా లేదా నిద్ర లేవడం. చాలా మంది ఈ అనుభవాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలారం పెట్టుకోకపోయినా, ఎవరూ పిలవకపోయినా కళ్ళు తెరుచుకొని మెలకువ వచ్చేస్తుంది. ఈ సమయంలో మనసు ఒక ప్రశ్న వేస్తుంది, ఎందుకు నాకు ఈ సమయానికే మెలకువ వస్తుంది? దీని వెనుక నిజంగా ఏదైనా దైవిక సంకేతం దాగి ఉందా, లేక ఇది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమేనా అని ఈరోజు ఈ అంశాన్ని శాస్త్రం, పురాణాలు, ఆధ్యాత్మిక పెద్దల నమ్మకాలు కోణంగా లోతుగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో ఉదయం సూర్యోదయానికి ముందు ఉన్న సమయాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. ముఖ్యంగా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని పిలుస్తారు. బ్రహ్మ అంటే సృష్టికర్త, ముహూర్తం అని అర్థం. అంటే శుభ సమయం, అంటే సృష్టికర్త అత్యధికంగా ఉండే కాలం అని అర్థం. ఈ సమయంలో ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది, గాలి స్వేచ్ఛగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మహర్షులు, యోగులు ఈ సమయంలో ఉదయాన్నే లేచి మేలుకొని ధ్యానం చేస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో లేచి భగవంతుణ్ణి స్మరించే వ్యక్తి వారి జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు అని చెబుతూ ఉంటారు. పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో చేసే జపం, ధ్యానం, ప్రార్థనలకు అనేక రెట్లు ఫలితం లభిస్తుందని పెద్దల నమ్మకం. అందుకే
చాలా దేవాలయాల్లో సుప్రభాత సేవలు కూడా తెల్లవారుజామునే మొదలవుతాయి. అయితే చాలా మంది అడిగే ప్రశ్న ఏమిటంటే, నేను ఎలాంటి పూజలు చేయను, అయినా ఎందుకు 3 లేదా 4 గంటలు మేలుకుంటాను? దీనికి కొన్ని ఆధ్యాత్మిక వివరణలు ఉన్నాయి. కొందరు గురువులు చెప్పిన ప్రకారం ఆత్మ చైతన్యం పెరగడం ప్రారంభమైనప్పుడు మనిషికి బ్రహ్మ ముహూర్తంలో మెలకువ రావడం మొదలవుతుంది. ఇలా కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం దైవం మనల్ని తన వైపు మళ్లించుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి సంకేతాలు ఇవ్వవచ్చని చెబుతారు. ఎందుకంటే ఈ సమయంలో మనసు స్వచ్ఛంగా ఉంటుంది, ఆలోచనలు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడి గురించి ఆలోచించడానికి, మన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఉత్తమమైన సమయం అని చెప్పవచ్చు. పద్మపురాణం లేదా స్కాంద పురాణం వంటి గ్రంథాలలో బ్రహ్మముహూర్త మహిమ గురించి అనేక ప్రస్తావనలు కనిపిస్తూ ఉన్నాయి. అనేక ఈ సమయంలో లేచి స్నానం చేసి దేవుడిని ఆరాధించిన వారికి పుణ్యఫలాలు లభిస్తాయి పేర్కొబడింది. అలాగే ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యం పెరుగుతాయని కూడా చెబుతారు. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం. పెద్దలు చెప్పే ప్రకారం ఈ సమయంలో దేవతలు భూమిపై సంచరిస్తారని నమ్మకం. ఈ సమయంలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందని చెబుతారు. ఇంట్లో దీపం వెలిగించి దేవుణ్ణి స్మరించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. ఈ నమ్మకం ప్రకారం ఈ సమయంలో ఈ పూర్వీకులు ఆశీర్వాదాలు కూడా మనకు లభిస్తాయి. ఈ శాస్త్రీయ కోణం ప్రకారం ఇప్పుడు చూద్దాం. ఉదయం ఈ సమయం మధ్య మన మెదడు ప్రశాంత స్థితిలో ఉంటుంది. బయట శబ్ద కాలుష్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల మనసు ఏకాగ్రతతో పనిచేస్తుంది. అందుకే విద్యార్థులు ఈ సమయం చదువుకోవడానికి బాగా గుర్తుపెట్టుకోవాలి అని అంటారు. పురాతన గురుకుల వ్యవస్థలో కూడా విద్యార్థులు బ్రహ్మముహూర్తంలో లేచేవారు. రామాయణంలో, మహాభారతంలో కూడా మహర్షులు, యోధులు, రాజులు మేలుకొని తమ దినచర్యలు ప్రారంభం చేసుకునేవారు. క్రమశిక్షణలు బాగా పాటించేవారు. ఇక ముఖ్యమైన ప్రశ్న, బ్రహ్మముహూర్తంలో లేస్తే సంపద వస్తుందా? చాలా మంది దీనిపై ఆసక్తిగా ఉంటారు. నిజానికి కేవలం లేవడం వల్ల సంపద రాదు. ఈ సమయంలో మంచి ఆలోచనలు చేయడం, ప్రణాళిక రూపొందించడం, కష్టపని చేయడం వల్ల విజయాలు, అవకాశాలు పెరుగుతాయి. అందుకే పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, బ్రహ్మముహూర్తాన్ని లేవడం వల్ల విజయవంతులు రహస్యంగా భావిస్తారు. కొందరు వ్యక్తులు తరచుగా ఈ సమయంలో మేల్కొని భయపడుతుంటారు. ఏదైనా చెడు జరుగుతుందా అని అంటారు. కానీ శాస్త్రంలో అలాంటి భయాలు ఏమీ లేవు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో లేయవలసిన పనులు ఏమిటో చూద్దాం. మొదటిగా కళ్ళు తెరిచిన వెంటనే దేవుడిని స్మరించాలి. రెండవది ధ్యానం చెయ్యాలి. విష్ణు సహస్రం, లలిత సహస్రనామం, హనుమాన్ చాలీసా, ఇంట్లో దీపం వెలిగించడం, ఇలా చిన్న చిన్న పనులు చెయ్యాలి. ఇప్పుడు చెయ్యకూడని పనుల గురించి చూద్దాం. బ్రహ్మముహూర్తంలో లేచిన వెంటనే మొబైల్ యూజ్ చేయకూడదు, సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయకూడదు, కోపం, నెగిటివ్ ఆలోచనలు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సమయంలో మనసు ఏది గ్రహిస్తే అదే రోజంతా జరుగుతుంది. చివరిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ సమయం మధ్య మేల్కోవడం ఒక చిన్న అలవాటు కావచ్చు, కానీ సరిపడా నిద్ర కూడా ఉంటే ముఖ్యం అని చెప్పాలి. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి తెల్లవారుజామున లేస్తే ఆరోగ్యం దెబ్బతినవచ్చు. కాబట్టి సమయానికి నిద్రపోయి బ్రహ్మముహూర్తంలో మేలుకొని ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పవచ్చు. చూశారు కదా, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి. ఒకవేళ అకస్మాత్తుగా ఈ సమయంలో నిద్ర లేచినా కానీ ఎందుకు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పవచ్చు. ఇలా ఉదయం నిద్ర లేవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి దేవుడు ఎక్కువ సహకరిస్తారు కనుక మన అనుకున్న కోరికలు ప్రశాంతంగా నెరవేరి విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఎలాంటి ప్రార్థనలు చేయాలి, ఏ దేవుడిని ప్రార్థిస్తే మంచి ఫలితాలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.